క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంకీర్తనలో నుంచి 11వ సంకీర్తన 7వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించును. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ లోకంలో అన్యాయం పెరుగుతున్నట్లు కనిపించిన, అబద్ధం గెలుస్తున్నట్లు అనిపించిన, దుష్టులు వర్ధిల్లుతున్నట్లు కనిపించినప్పటికీ కూడా మనమందరము ఒక సత్యాన్ని ఎప్పటికీ కూడా మరువకూడదు. ఆ సత్యం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, మనము ఆరాధించే దేవుడు ఎట్లాంటి వారు అంటే గనక నీతిమంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఈ కీర్తనను కష్టకాలంలో రాశాడు. శత్రువులు చుట్టుముట్టారు, నీతిమంతులు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు మనుష్యుల వైపు చూడలేదు కానీ, పరిస్థితులను చూడలేదు కానీ, సింహాసనంపై కూర్చున్నటువంటి దేవుని చూశాడు. ఆ సింహాసనం పైన కూర్చున్నటువంటి దేవుడు ఎట్లాంటి వారు? నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 32:4 మనం చదివితే, ఆయన కార్యములు సంపూర్ణములు, ఆయన మార్గములన్నీ కూడా న్యాయములు అని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. దేవుడు తప్పు చేయడు, దేవుడు పక్షపాతం అనేది చూపడు, దేవుడు లంచం తీసుకోడు, దేవుడు తీర్పులో పొరపడడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మనుషుల యొక్క కోర్టులో నిర్దోషికి శిక్ష పొందవచ్చు, దోషి తప్పించుకోవచ్చు. కానీ దేవుని యొక్క న్యాయస్థానంలో అలా జరుగుద్దా అంటే కనుక అలా జరగదు. ఉదాహరణకి యోసేపును అబద్ధపు ఆరోపణలతో చెరసాలలో వేశారు. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడే తప్ప అన్యాయం అనేది చేయలేదు. సమయం వచ్చినప్పుడు అదే యోసేపును ఐగుప్తు ప్రధానిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు తీర్పు తప్పు చెబుతూ ఉంటాయి, కానీ దేవుడు ఎన్నడూ తప్పు చెయ్యడు. ఆయన తీర్పు ఎన్నడూ కూడా తప్పు తీర్పు చెప్పడనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకని? ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేటువంటి దేవుడు. దేవుడు కేవలం నీతిమంతుడు మాత్రమే కాదు, ఆయన నీతిని ప్రేమించేటువంటి దేవుడు. 21 సామెతలు 3 మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతి న్యాయములను జరిగించుట బలి కంటే యెహోవాకు ఇష్టము అని దేవుడి వాక్యములో మనం చదువుతున్నాం. దేవుడు బాహ్య ఆరాధన కంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు అనేటువంటి సత్యాన్ని ఈ దినాన మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేస్తూ అబద్ధం మాట్లాడితే దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. చర్చికి వెళ్తూ అన్యాయం చేస్తే దేవునికి ఇష్టమా? కాదు కదా. కానుకలు ఇస్తూ ద్వేషం కలిగి ఉంటే దేవునికి ఇష్టమా? అలాంటి జీవితం దేవునికి ఇష్టం కాదు కదా. ఎందుకో తెలుసా? దేవుడు నీతిని ప్రేమిస్తాడు, నీతిని ప్రేమించేటువంటి దేవుడు ఆయన. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు. దావీదు జీవితాన్ని చూడండి. సౌలు ఎన్నో సందర్భాలు చంపాలని ప్రయత్నించాడు, కానీ దేవుడు దావీదును కాపాడాడు. ఎందుకంటే దావీదు సంపూర్ణుడా? కాదు. అతడు పశ్చాత్తాపపడేటువంటి హృదయం కలిగినటువంటి నీతిమంతుడు కాబట్టి. 34 సంకీర్తన 15వ శరణంలో మనం చదివితే, యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయి తెలుసా? నీతిమంతుల మీద ఉన్నాయి. దేవునికి దృష్టి ఎప్పుడు కూడా నీతిమంతుల మీద ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతిని ప్రేమించేటువంటి నోవాహు, లోకమంతా చెడిపోయినప్పుడు కూడా నోవాహు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫలితం జలప్రళయము నుండి రక్షించబడ్డాడు. ఒక నోవాహు మాత్రమే కాదు, కుటుంబం అంతటిని కూడా దేవుడు రక్షించాడు. ఉదాహరణకి దానియేలు చూడండి. రాజాజ్ఞ కంటే దేవుని యొక్క ఆజ్ఞను గొప్పగా భావించాడు గనుకనే, దేవుని ఆజ్ఞకు శిరస వహించాడు గనుకనే సింహాల గుహలో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపును చూడండి. పాపానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపం చేయకుండా పారిపోయాడు. తత్ఫలితం ఏమైందో తెలుసా అండి? దేవుడు
దేవుడు అతన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీతిని ప్రేమించేటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక అవినీతి ఎక్కువగా ఉండొచ్చు, అబద్ధాలు గెలుస్తున్నట్లు కనిపించవచ్చు, దుష్టులు అభివృద్ధి చెందుతున్నట్లు అనిపించవచ్చు. కానీ విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా మనము గుర్తించుకోవలసిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడు. దేవుడు ఇంకా నీతిమంతుడే. దేవుడు ఇంకా నీతిని ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీతి మార్గం నడవడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు, అబద్ధం తర్వాత లాభం తెచ్చిపెట్టవచ్చు, అన్యాయం అనేది తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించవచ్చు, కానీ చివరికి గెలిచేది నీతే, నీతే, నీతే. అందుకనే ఈ దీనిపై వాగ్దాన ప్రకారం దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడంట? నీతిని ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలా? నీతిని ప్రేమించే వారంగా, యథార్థతతో జీవించేటువంటి వారంగా, దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వారంగా ఉంటే గనక ఒకరోజు మనం కూడా ఆయన ముఖ దర్శనం పొందుతామనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కనుక ఆ రీతిగా మనము కూడా నీతిగా యథార్థమైన మార్గంలో మనం నడుచుకుందాం. అలాంటి ధన్యకరమైన శ్రేష్టకరమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.